వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క పారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్, ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాసి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి చేస్తావేరా? నువ్వు కూడా పొలలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తరాకు వెధవా. గాలివాన్లో విషరకర్ల మేవాడి మొహం మొహం చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అద్దెకెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకి అంతకంటే స్వరపేటికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలోనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి, అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతిగాని పోతుందా? ఏ నువ్వు నోరమై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నీళ్ళ ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, వదిలేండి మహాప్రభు. నీకుండే పొదుపు మా సుందరానికి ఉంటే నా జన్మ ధన్యమయ్యేదయ్యా కృష్ణ. మీ సుందరానికి ఏమండి? జల్సా తిరుగుళ్ళు అలవాటయ్యాయి. చదువు పట్ల శ్రద్ధ లేదు. ఇప్పటికి బియ్యం 2 సార్లు తప్పాడు చావట. అలాగా? ఈసారి సుందరాన్ని పాస్ చేయించే బాధ్యత నాది. నాకు వదిలేయండి. ఇవాళ రాత్రి నుంచే నేను అతనికి ప్రైవేట్ చెప్తాను కదా. నన్ను, నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చిన దేవుడు అయ్యా నువ్వు. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, ఫోన్ చేసి వచ్చావా? మీరు
ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేసం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంగమా? ఆ, అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ. ఆ తినే ఒక్క పూట 2 పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. ఆ? ఆహాహా, అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది, అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా, ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవి. అలాగే. మీ తమ్ముడికి కూడా వడ్డించవే. బావా, ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది? చూరుకు వెళ్లాడుతోంది, అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నానన్నా, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? తమ్ముడు, ఏమైంది నా రాజ్యానికి? తమ్ముడు. నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి, చెప్పండి. తమ్ముడు, మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపిస్తారు. చిచి, నానాటికి తీసుకట్టు నాగంబట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశం నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది.